सुराभिनामुखाकरत्रण आयोगो शतारिषदो शम्भवे जमयो भवे च नमः शङ्कराय जायस्कराय च नमः शिवाय च शिवतराय च क्रमसिज्योतिरसि तेजोसि देवो वत्सवितो नक्षत्रेण पवित्रेण वसो सूर्यस्य रश्मिभिः शम्भवे जमयो भवे च नमः शङ्कराय जमयस्कराय च नमः शिवाय च शिवतराय च मधुमातारताजते मधुक्षरन्ति सिन्धवः आद्भिर्न सन्तोषधि मधुनक्तमुदोषसि मधुमत्पार्थिवगोरजः मधुज्योरः सनपिता वनस्पतिर्मधुमागो अस्तु सूर्यः आद्भिर्गावो भवन्तु नः नमः शम्भवे च मयो भवे च नमः शङ्कराय च मयस्कराय च नमः शिवाय च शिवतराय च स्वादुपवस्य दिव्याय जन्मने स्वादुरिन्द्राय सुखवेदुनाम्ने स्वादुर्मित्राय वरुणाय वायवे बृहस्पतये मधुमागो अदाभ्यः शम्भवे च अयो भवे च शङ्कराय च मयस्कराय च शिवाय च शिवतराय च मधुना शङ्करेण स्नपयामि ओम गन्धद्वारान्दराधर्षान् नित्यपुष्टाङ्गरेशने ईश्वरेणो सर्वभूतानां ताभिहो भक्वये श्रियः नमः शम्भवे च मयो भवे च नमः शङ्कराय च मयस्कराय च नमः शिवाय च शिवतराय च ओम नमो रुद्रेभ्यो ये पृथिव्यां ये अन्तरिक्षे ये दिव्येशामन्नं वादो वर्षमिनमस्तेभ्यो दश प्रागैर्दश दक्षिणादश प्रभेति दशोदिशैर्दशोध्वास्तेभ्यो नमस्ते ओम वयन्दते विष्णु यष्टनाद्वेष्टितं वाजम्भे ददामि त्र्यम्बकं यजामहे सुगन्धिं वष्टिवर्धनम् रुकमिव फम्फना योर्मुक्षीयमामृतात् रुद्रौ अग्नौ यो अप्सय ओषधेयो रुद्रा विश्वा भवनानि तदस्मै रुद्राय नमो अस्तु सहस्रमयिदं वासा मृत्योर्मत्याय हन्तवे यज्ञस्य भाजया सर्वान् यजामहे मृच्छवे स्वाहा मृच्छवे स्वाहा प्राणानां ग्रन्थिरसरुद्रमाविशान्तकः तेनान्येनाप्यायस्व नमो रुद्राय विष्णवे मृत्युर्मे पाहि सदाशिवो हर नमः पार्वती पदये हर हर महादेव हर అందరూ కూడా మీ కుడి చెయ్యిని హృదయం పైన వేసుకోండి. ఇప్పుడు చెప్పేటువంటిది లక్ష్మీ సూక్తం. ఈ లక్ష్మీ సూక్తాన్ని ఎక్కడైతే జపిస్తారో ఎక్కడైతే వింటామో అక్కడ సర్వైశ్వర్యములు కలుగుతాయి, అనంత ఐశ్వర్యం కలుగుతుంది. చక్కని లక్ష్మీ సూక్తాన్ని ఇప్పుడు చెప్పడం జరుగుతుంది. చక్కగా మీ హృదయం మీద చేయి వేసుకొని అమ్మవారిని చూస్తూ ఆ ఆనందాన్ని పొందండి. శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీ మహాలక్ష్మీ నమః హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేద మమావహ మావహ జాతవేదో లక్ష్మీమణపగామినీ యస్యాం హిరణ్యం విందేయం గామశ్వం పురుషానః स्वमोर्वामृतमच्छामस्तिनादप्रबोधिनी శ్రియం దేవేమభస్మజే శ్రీర్మా దేవీ జుషతాం स्मितां हिरण्यप्राकारामार्द्राञ्जलं दें दृप्तां तर्पयन्ति స్థితాం పద్మవర్ణాం తామిహ భస్మజే శ్రియాం चन्द्रां प्रभासां विजसाज्ज्वलन्तीं श्रियं लोके देवि जुष्टामुदारां पद्मनेमीं शरणमहं प्रपद्ये अलक्ष्मीर्मे नश्यतां त्वां वृणे आदित्यवन्ये वनसोऽधिजातो वनस्पतिस्तव वृक्षोदविल्वः तस्य फलानि तपसा न दन्तमायान्तरायाश्च बाह्या अलक्ष्मी उपैतुमां देवसखकीर्तिश्च मणिना सह प्रादुर्भूतास्मि राष्ट्रेऽस्मिन् कीर्तिवृद्धिं ददातु मे बलाञ्जेष्ठामलक्ष्मीर्नाशयाम्यहम् अधो
జ్యోతిమసమర్ధ్యంత్య సర్వాన్ నిర్ణద మే గృహాత్ ఈశ్వరేణో సర్వభూతానాం తామిహోమహ్మయే శ్రియా శ్రీర్మే భజతు లక్ష్మీర్మే నశ్యతు సత్సమశీమహి నాగో రూపమన్నస్య మయ శ్రేష్ఠయతాంయశః తమేణ ప్రజా భూత్వా మహితం భవకర్తమా శ్రియం వాసజ మే కులే మాతరం పద్మమాలినే పస్సృజంత స్నిగ్ధాని జక్లేదవదవే గృహే దేవేం మాతరం శ్రియం వాసజ మే కులే ఆర్ద్రాం యక్కరిణీం యక్ష్యం సువర్ణాం హేమమాలినీ సూర్యాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ ఆర్ద్రాం ముష్కరిణీం ముష్టిం పింగళాం పద్మమాలినీ చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ మావహ జాతవేదో లక్ష్మీమనపగామినీ యస్యాం హిరణ్యం ప్రభోదంగబోధాస్యోష్వాన్ విందేయం పురుషాణః యశ్శుచి ప్రజతో భూత్వా దుహిజాదాజ్యమన్మః పంకజహర్చంజ శ్రీకామస్య తదంజభేద శ్రీం హ్రీం శ్రీ కమలే కమలాలయే సీద ప్రసీద ఓం హ్రీం శ్రీ శ్రీం మహాలక్ష్మీ నమః జగదంబ విశ్వపాలినీ మాతా కీ జై గురుదత్త. శ్రీ జ్యోతిర్వాస్తు విద్యాపీఠ సారథ్యంలో అత్యద్భుతంగా ఇక్కడికి దగ్గరలోనే ఉంది విద్యాపీఠం ఆశ్రమం. దత్త సాంప్రదాయం నందు శ్రీ విద్యా ఉపాసనలో ఉన్నటువంటి మహాపీఠం ఆ పీఠం. అక్కడ నిరంతరం అన్నదానం 24 గంటలు 365 రోజులు సమయం సందర్భం ఏం లేకుండా నిరంతరం శివరాత్రి నాడు కూడా అక్కడ భోజనం పెడుతూ ఉంటారు. నిరంతర అన్నదాన వ్యవస్థ. దత్త సాంప్రదాయంలో వచ్చినటువంటి వారిని ఈశ్వర స్వరూపకంగా భావించి అమృతతుల్యమైనటువంటి ప్రసాదాన్ని అందజేస్తూ ఉంది విద్యాపీఠం. 24 గంటలు 365 రోజులు అన్నదానం చేసేటువంటి ఏకైక సంస్థ శ్రీ జ్యోతిర్వాస్తు విద్యాపీఠం. మీరందరూ అందులో అన్న సేవలో పాల్గొనవచ్చు, దానం చేయొచ్చు, భోజనము చేయొచ్చు. అదేవిధంగా జన్మోత్సవ విధిని సవిధిగా నిర్వర్తిస్తుంది విద్యాపీఠం. గోసేవ చేస్తూ ఉంది. దాంతోపాటు అనేక ఆధ్యాత్మిక ధార్మిక కార్యక్రమాలను నిరంతరం లోకానికి అందజేస్తూ సేవ ద్వారా ఈశ్వరుని చేర్చేటువంటి సాధనము శ్రీ జ్యోతిర్వాస్తు విద్యాపీఠం. విద్యాపీఠం నిర్వహణలో ఒక అత్యద్భుతమైనటువంటి దేవాలయం రూపొందుతూ ఉంది. అదే కైలాస ప్రస్థార మహామేరు పంచముఖ ఉమామహేశ్వర స్వామి దేవాలయం. సుమేరు శృంగమధ్యస్థ శ్రీమన్నగరనాయిక. గీతా సహస్రనామంలో అమ్మవారు ఎక్కడుంటుంది అంటే ఏమని చెప్పారు? సుమేరు శృంగమధ్యస్థ, మేరు పర్వతం యొక్క మధ్య భాగం నందున్నది అని చెప్పారు. ఆ మేరు పర్వతాన్ని మహామేరును నిర్మాణం చేస్తుంది. ఈ నిర్మాణం మహామేరు అని అంటారు. శ్రీచక్రములు అతి గొప్పదైనటువంటి రహస్యము అమ్మ శక్తి. ఆ శక్తి ఉపాసన ద్వారా శక్తిని, లోకంలో ఉన్నటువంటి విశ్వశక్తిని ఒక దగ్గర పెట్టి